నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తూ ఉన్న నౌకలకు మనం చూసుకుంటే కానీ, అలాగే ప్రపంచ దేశాలకు అమెరికా భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్ టోల్ విధిస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్న అమెరికా, అలాగే హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ స్వేచ్ఛ నౌకాయానంగా ఉండాలని చెప్పేసి అమెరికా ప్రకటిస్తూ వస్తూ ఉందన్నమాట. తాజాగా హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దానిని పరిరక్షించడంలో తమ దేశం పోషించిన పాత్రకు గాను ఆ జలమార్గం గుండా వెళ్లే సరుకుల విలువలో 20% పరిహారం మేము పొందుతామని చెప్పేసి ఆయన ప్రకటించారన్నమాట. అలాగే హార్ముజ్ జలసంధి గుండా ఉదాహరణకు 100 దినార్ల విలువైన వస్తువులు తీసుకొని వెళుతూ ఉంటే 20% అంటే 20 దినార్లు అయితే అమెరికాకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారన్నమాట. మేము హార్ముజ్ జలసంధిని రక్షిస్తాము, హార్ముజ్ జలసంధి మా నియంత్రణలో ఉందని చెప్పేసి అమెరికా ప్రకటిస్తూ ఉంటే, మరోవైపు ఇరాన్ వచ్చేసి హార్ముజ్ జలసంధి మా నియంత్రణలో ఉంది, మాకే టోల్ కట్టాలని చెప్పేసి ఇరు దేశాలు అయితే కొట్లాడుకుంటూ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారన్నమాట. దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గందరగోళ పరిస్థితులు ఆగిపోవాలంటే కానీ కూర్చొని మాట్లాడుకొని శాంతి మార్గాల ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలు కోరుతూ ఉన్నాయి. అలాగే ఇరాన్తో సంబంధం లేకుండా హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుంది. అలాగే ఇరాన్ నౌకలు లేదా ఇరాన్కు మద్దతుగా ఉన్న సంస్థలు జలమార్గంలోకి ప్రవేశించకుండా లేదా బయటకు వెళ్లకుండా నిరోధించడానికి మాత్రమే పరిమితమై ఉందని చెప్పేసి ఇరాన్ యొక్క దిగ్బంధనాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి ప్రకటించారు. ఇరాన్ ఓడరేవులను కూడా ప్రస్తుతం మళ్ళీ అమెరికా దిగ్బంధనం చేసిందనమాట. దీంతో ఇరాన్ వచ్చేసి మళ్ళీ అయితే కానీ ఎటువంటి చమురునైతే అమ్ముకోలేదన్నమాట. ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా నెలకొన్న పరిస్థితుల్లో ఇరాన్ వచ్చేసి మాకు టోల్ కట్టాలంటూ ఉంటే అమెరికా వచ్చేసి మాకు టోల్ కట్టాలంటూ ఉందన్నమాట. దీంతో ఆ జలమార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్న నౌకల మీద ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.